ఫ్రెండ్స్, ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీ డేంజర్ జోన్గా మారిందా? భూకంపాలకు కేంద్రంగా మారిందా? భౌగోళిక స్వరూపాలు కారణమా లేక మానవ తప్పిదాల తోడయ్యాయా? హైరిస్కిల్ అస్థినా తరచూ భూకంపాలు ఢిల్లీలో రావడానికి గల కారణాలేంటి? అస్థినాలో ఉన్న ప్రజలకు అప్రమత్తం చేసిన కేంద్రం. ఢిల్లీతో పాటు పలు ప్రదేశాలకు భూకంప ప్రకంపనాలు మొదలయ్యాయి. పశ్చిమ ఆఫ్రికా దేశంలో మౌలిలో మరో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మౌలిలో ఉన్న ఓ బంగారపు గని కూలింది. ఈ ఘటనలో సుమారు 48 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఈ ప్రమాదం జరిగింది. హై స్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మ కలయికను గాజువాక లాయర్ శ్రీ కారి గోవిందరాజు గారు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కలయిక సమ్మేళన అద్భుతంగా జరిగింది. 1986, 1987 బ్యాచ్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా తమకు తాముగా కష్టపడి అందరూ ఉన్నత స్థాయిలో ఎదిగిన వారే. అందరూ ఒకే చోట కలుసుకొని ఒకరి మనసును ఒకరిని తెలుసుకొని అందరూ ఆనందాన్ని పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ కేసులతో కలకలం. ఇది అంటువ్యాధి కాకపోయినా అందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో 17 కేసులు నమోదవగా 13 మంది పేషెంట్కి డిశ్చార్జ్ అవగా ఒక మహిళ మృతి చెందింది. కలుషిత ఆహారం, కలుషిత నీరు త్రాగడం వల్లనే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠానికి ఇంకా బీజేపీ సమాలోచనలో ఉంది. ఎవరు ముఖ్యమంత్రి అని ఇంకా తర్జన్ భర్జన్లోనే ఉన్నారు. ఇంతలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటన వల్ల ముఖ్యమంత్రి పీఠాన్ని ఖరారు వాయిదా పడింది. రేపు ఎల్లుండో ముఖ్యమంత్రిగా ప్రకటించబోతోంది బీజేపీ. రాజకీయమే, వ్యక్తిత్వమే. నేడు కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఆరోగ్యంగా అన్ని విధాలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కొనియాడిన రేవంత్ రెడ్డి. సన్నిధిలో మోసం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోలేదు. 5 రూపాయల కోసం కక్కుర్తిపడిన అన్నవరం దేవాలయం యాజమాన్యంలో ఒకరిని ఆ భగవంతుడు 5 లక్షల రూపాయలను పనిష్మెంట్గా వేయించాడు. ఆ భగవంతుడు కాకినాడ చెందిన లాయర్ జల్లి గంపల లక్ష్మీనారాయణ అన్నవరం టెంపుల్కి వెళ్ళారు. దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్కి అనుమతి లేదు. అందువలన గుడిలో ఓ డిపాజిట్ కేంద్రంలో మొబైల్ను ఉంచారు. సదరు లాయర్ గారి దర్శనం అనంతరం డిపాజిట్ చేసిన తన మొబైల్ని 5 రూపాయలు ఇచ్చి తిరిగి పొందాలని చూశారు. అయితే 10 రూపాయలు ఇస్తే ఫోన్ ఇస్తామని సిబ్బంది చెప్పారు. బోర్డుపై 5 రూపాయలని ఉంది, మీరు 10 రూపాయలు ఎలా తీసుకుంటారని ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. అలాగే వినియోగదారుల ఫోరంలో కంప్లీట్ చేశారు. ఇంకేముంది, సదరు సిబ్బందిపై వినియోగదారుల ఫోరం 5 లక్షల జరిమానా విధించింది. 5 రూపాయల కొక్కుర్తుపడి 5 లక్షలు కట్టించుకున్న సదరు సిబ్బందికి అందుకే దేవుడి సన్నిధిలో తప్పు చేయకూడదు అంటారు. దయచేసి అమ్మాయిలకి మా నేటి ప్రపంచం నుండి రిక్వెస్ట్ కోరుతున్నాం. సోషల్ మీడియాలో మీరు సరదా కోసం మీ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోల్ని కొంతమంది సైకోలు తప్పుగా మీ ఫోటోల్ని మార్పింగ్ చేస్తూ మీ ఫోటోలను తప్పుడు వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నారు. అందుకే దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ ఫోటోలను ఆలోచించుకొని పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో ఫేక్ ఐడియాలతో కొందరు మీతో పరిచయం అవుతారు. ఆ విషయం కూడా మీరు ఆలోచించండి. ఇది మా నేటి ప్రపంచం తరపున రిక్వెస్ట్ మీకు చేస్తున్నాం. వైసీపీలో కొందరు నేతలకు దడ మొదలైంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరిది అని అంతర్గత ఆలోచనలో పడ్డారు. ఎవరి టార్గెట్ ఎప్పుడైనా ఆలోచనలో కొందరు నాయకులకి బీపీ మొదలైంది. రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయని ఆలోచన మొదలైంది. అయితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కార్యక్రమాలు ఎన్నడూ చేయదని, చట్టం తన పని తను చేసుకుపోతుందని, కూటమి ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష లేదని కొంతమంది కూటమి నాయకులు అంటున్నారు. వల్లంనేని వంశీపై మరో 2 కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాల పంపిణీ సహా వైసీపీ హయాంలో మట్టి కుంభకోణంపై వంశీపై కేసులు నమోదయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలాస నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్లేలా, మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు, రవాణా సౌకర్యం కల్పించేలా, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై అనుక్షణం ఆలోచిస్తూ ప్రజల సమస్యలపై తక్షణమే తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార విధానాన్ని అప్పటికప్పుడే పరిష్కారం చేస్తూ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్న పలాస ఎమ్మెల్యే శిరీష గారిపై హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీ కంబాల షణ్ముఖరావు గారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని, కావాలనే వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి కాకల గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.